Tejas Swaroop. Now we are discussing about factors affecting on demand. Okay. ఒక ప్రోడక్ట్ ఉంటుంది కదా, దానికి అదే ఆధారపడి ఉంటుందో అది మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ది ప్రైస్ మీద. ఒక ప్రొడక్ట్ అనేది దాని ప్రైస్ అనేది మనం తక్కువకి ఇస్తున్నామంటే కనుక దాని డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందువల్ల అంటే మనం బెస్ట్ క్వాలిటీ ఇచ్చి తక్కువలో ఇస్తున్నామంటే దాన్ని అందరూ కొనుక్కోవడానికి చూస్తారు. ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి ఎవరు కొనుక్కోవాలని చూడరు కదా, తక్కువ డబ్బులతోనే అందరూ కొనుక్కుని యూజ్ చేసుకోవాలని చూసుకుంటారు. సో అందుకని ఏదైనా ప్రోడక్ట్ని మనం తక్కువకి సేల్ చేసామంటే కనుక అది డిమాండ్కి వస్తుంది. అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ రెండోది ఇన్కమ్ అండ్ కన్స్యూమర్. ఇన్కమ్ ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకో, తను ఏం చేస్తాడంటే అదే ఎక్కువ అమౌంట్ ఆఫ్, అంటే తనకు అవసరం కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆ ప్రోడక్ట్ని కొనుక్కుంటాడు. అది షాంపూ చెప్పాడు కదన్న, ఆ షాంపూ డబ్బా 2 లీటర్లు కొనుక్కుంటాడు, నేను 1 లీటర్ కొనుక్కుంటాను. ఇన్కమ్ బట్టి వాడు ప్రోడక్ట్ అనేది కొనుక్కుంటాడు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ టేస్ట్. టేస్ట్ అంటే ఏదైనా ఫుడ్. ఇప్పుడు అదే రెస్టారెంట్కి వెళ్తాం కదా, మనం వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్లో ఫుడ్ బాగుందనుకో, మనం అక్కడికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కొనుక్కి తింటాం. ఓకేనా. ఇన్ కేసు అక్కడ మనకు నచ్చలేదు, కారం ఎక్కువ వేస్తాడు, ఇట్లా ఓకే. ఒక ప్రొడక్ట్ మనం సేల్ చేస్తున్నాం అంటే అదే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేల్ చేస్తే ఎవరు కొనరు, అంటే వాళ్ళకి తెలియదు. సో దాన్ని బట్టి కూడా ప్రోడక్ట్ అదే డిమాండ్ అంటే తక్కువగా ఉంటుంది. అక్కడికి ఇప్పుడు సిటీస్లోకి వెళ్ళి ప్రోడక్ట్ని సేల్ చేస్తే కనుక అక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో పాపులేషన్ బట్టి కూడా దాని డిమాండ్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 5th పాయింట్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ ఒక ప్రొడక్ట్ అనేది మనం మంచి క్వాలిటీతో ఇచ్చామనుకో, అదే అందరికీ అవైలబుల్గా ఉంది, అది అందరికీ అదే ప్రోడక్ట్ అనేది డిమాండ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి దాని మీద చాలా మంది అదే కస్టమర్స్ అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఇంకా ఏంటిది ఇది కొంచెం ఇంకా ప్రోడక్ట్ అనేది కాదు, సారీ ఏంటది క్వాలిటీ అనేది ఇంకా పెంచితే బాగుంటుంది, ఇంకా పెంచితే అప్పుడు మనకు బాగుంటుందని దాని మీద కూడా అదే ఒక ప్రోడక్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఒక మొబైల్ ఫోన్ తీసుకున్న దాని ఫీచర్స్ ఇంక్రీజ్ చేస్తే కనుక అదే ఆ ప్రోడక్ట్ ఇంక్రీజ్ చేస్తే కనుక అప్పుడు తీసుకుంటారు కదా, అలా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక ప్రోడక్ట్ మీద పెట్టుకుంటారు. నెక్స్ట్ 6th పాయింట్ క్లైమేట్. ఓకేనా. ఇప్పుడు చలికాలం వస్తే జ్యూస్లు అవన్నీ ఎక్కువ ఎవరు తాగరు. సో ఆ జ్యూస్లు అవన్నీ ఎప్పుడు తాగుతారు, ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఇవన్నీ డిమాండ్లో ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. క్లైమేట్ని బట్టే కదా. అది శీతాకాలాన్ని వేస్తే ఎవరైనా తింటాడా తాగుతాడా, తాగడు కదా, అది క్లైమేట్ని బట్టి.